ప్రతి మనిషిలోనూ ఓ కళ ఉంటుంది. అలాగే ప్రతి పనిలోనూ ఓ కళ ఉంటుంది. మనిషి జీవనంలో కళ అనేది లేకపోతే సమాజం ఎడారిని తలపిస్తుంది. అనేక రకాల కళలకు భారతదేశం పెట్టింది పేరు. అలాంటి కళలకు ఈసారి పెద్దపీట వేసింది కేంద్రం. గ్రామీణ కళాకారులకు పట్టం కట్టింది. అంతరించిపోతున్న కళ బతికిస్తున్న కళాకారులకు పద్మ పురస్కారాలు వరించాయి. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. మొత్తం 132 పద్మ పురస్కారాల్లో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 మందిని పద్మ పురస్కారాలు వరించాయి. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులకు పద్మ విభూషణ్ దక్కించుకుంటే, మారుమూల గ్రామాల్లో పుట్టి కళను బతికిస్తున్న గ్రామీణ కళాకారులు పద్మశ్రీ దక్కిన వాళ్లలో ఉన్నారు. బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ దక్కింది. పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప ఏదైనా పండగలు జరిగినప్పుడు బుర్రవీణ వాయించడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బులతో జీవితం గడిపే వ్యక్తి. తన ప్రతిభ వెలికి తీసిన కొందరు సినీ ప్రముఖులు ఆయనకు అవకాశాలు కల్పించి సినిమాల్లో పాటలు పాడించారు. రాజకీయ ప్రముఖులు స్టేజ్లపై షోలు ఏర్పాటు చేయించారు. గతంలో దూరదర్శన్లోనూ దాసరి కొండప్ప ప్రదర్శనలిచ్చారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథల్ని వీణ వాయిస్తూ చెప్పడం ఆయన స్పెషాలిటీ. మధురమైన గానానికి లయబద్ధంగా వీణ వాయించడం దాసరి కొండప్ప ప్రత్యేకత. తండాలో పుట్టి పెరిగి తమ జాతి కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి కేతావత్ సోమ్లాల్. అతన్ని కూడా పద్మశ్రీ అవార్డు వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావి తండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించారు. 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి 701 శ్లోకాలను బంజారా భాషలోకి తర్జుమా చేశారు. బంజారా జాతి జాగృతి కోసం 200కు పైగా పాటలు రాసి తమ వాళ్లపై తన ప్రేమను చాటుకున్నాడు. 2014లో ఈయన రచించిన గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పద్మశ్రీ దక్కించుకున్న వ్యక్తి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచనలు సాగిస్తున్నాడు. కవిగా 22 పుస్తకాలను వెలువరించిన విఠలాచార్య పదవి విరమణ అనంతరం తన స్వగ్రామంలోని తన గృహంలో సుమారు 2 లక్షల గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశాడు. ఇక్కడ పరిశోధనలు చేసిన 8 మంది విద్యార్థులు PhD పట్టాలు అందుకున్నారు. విఠలాచార్య కృషిని ఇటీవల ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ లో ప్రస్తావించి అభినందించారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారంతో సత్కరించగా ఇప్పుడు పద్మశ్రీ వరించింది. తెలంగాణ సకల కళల సమాహారం. అందులో యక్షగానం ఒక కళ. ఇది పుట్టింది తెలంగాణలోనే. ఇప్పుడు చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకి పద్మశ్రీ దక్కింది. గడ్డం సమ్మయ్య జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లిలో జన్మించాడు. 12వ ఏట నుంచే సంభాషణలతో కథను రక్తి కట్టించి మంచి పేరుగాంచాడు. 5 దశాబ్దాలుగా వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ అలరిస్తున్నాడు. చిందు యక్షగానంలో పౌరాణిక కథలతో పాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేశారు. 19,000కు పైగా ప్రదర్శనలతో అలరించిన సమ్మయ్యకు గతంలో ప్రభుత్వం కళారత్న హంస పురస్కారంతో సత్కరించింది. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు దక్కింది. శిల్పకళలో నిష్ణాతుడైన ఆనందాచారి వేలుకు తగిన గుర్తింపు దక్కింది. అతని కళా నైపుణ్యాన్ని గుర్తించిన కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952లో పుట్టిన ఆనందాచారి వేలు హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1980లో దేవాదాయ శాఖలో సహాయ స్థపతిగా చేరిన వేలు అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేశారు.
2017లో మొదలైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఆయన్ను యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన స్థపతిగా నియమించింది. వేలు ఆనందాచారి 101 మెడిసిన్ వర్ణ చిత్రాల్ని చిత్రీకరించి 2002 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ప్రయత్నం చేశారు. ఈయన్ను హైదరాబాద్ లలిత కళాతోరణం ఆధ్వర్యంలో అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 2002, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. 2013లో కళారత్న అవార్డు సొంతమైంది. ఇప్పుడు పద్మశ్రీ దక్కింది. ఈ ఏడాది ఏపీ నుంచి పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న ఏకైక కళాకారిణి ఉమా మహేశ్వరి. హరికథలో ఆమె కనబరిచిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన ఆమె తెలంగాణలోని వేములవాడలో పెరిగారు. చిన్నతనంలోనే సరదాగా నేర్చుకున్న హరికథనే ఉమామహేశ్వరి సర్వస్వం అయింది. అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. రుక్మిణి కళ్యాణం హరికథా గానంతో తొలి ప్రదర్శన ఇచ్చిన ఉమామహేశ్వరి దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పద్మశ్రీ దక్కడంతో హరికథకు దక్కిన గౌరవంగా ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది కూడా పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి అన్సాంగ్ హీరోలకు పద్మ అవార్డులు దక్కడం సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా తమ రంగాల్లో రాణించిన మట్టిలోని మాణిక్యాలకు పద్మశ్రీ దక్కడంతో కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.